హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రోజాని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఆస్తి వివరాలన్నీ లాయర్ చేత చెప్పిస్తాడు. తర్వాత సరోజాని తన ఇంటికి తీసుకువెళ్తాడు అనంత్. బ్రహ్మచారులు ఉండే ఇల్లు ఇంత నీట్గా పద్ధతిగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది రోజా. తర్వాత వచ్చిన విజయ్ ఇంట్లో రోజాని చూసి చాలా కోప్పడతాడు. అనంత్ని తిడతాడు. రోజాని నానా మాటలంటాడు. నిజంగా అనంత్ని పెళ్లి చేసుకోవాలని లేకపోయినా విజయ్ మీద కోపంతో పంతంతో అనంత్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. అనంత్కి అదే విషయం చెప్తుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. రాత్రి 10 గంటలు దాటిపోయింది. లాయర్ యశ్వంతరావు గారింట్లో ఆఫీస్ రూమ్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. గదిలో టేబుల్ దగ్గర కూర్చున్న లాయర్ గారికి ఎదురుగా విజయ్ కూర్చుని ఉన్నాడు. లాయర్ గారు కళ్ళజోడు సరిచేసుకుంటూ, కాగితాలు కట్టుకుంటూ, కాగితాలు సర్దుకుంటూ విజయ్తో మాట్లాడుతున్నారు. అప్పటికి చాలాసేపటి నుంచి వారిద్దరి మధ్య ఏదో జటిలమైన సమస్యని గురించి తర్క వితర్కాలు జరిగినట్టు, ఎంత ఆలోచించినా దానికి పరిష్కార మార్గం దొరక్క సతమతమై విసిగిపోయి అలసట చెందినట్టుగా ఉన్నారిద్దరు. గాఢాలోచనలో మునిగి ఉన్న విజయ్ చేతిలో పేపర్ వైటిని తదేకంగా చూస్తూ దాన్ని అటూ ఇటూ తిప్పుతున్నాడు. అతని ఎడమ కనుబొమ్మ చిరాకుని సూచిస్తూ కొద్దిగా వంగి ఉంది. లాయర్ గారు ఫైనల్గా చెప్పేస్తున్నట్లుగా అన్నారు. ఏం చేస్తావయ్యా నువ్వు? తనేం చిన్నపిల్లవాడా? 2 తగిలించి గదిలో పెట్టి తాళం వేసేందుకు మైనర్ దాటిన మనిషి. తన ఇష్టాయిష్టాలు నిస్సంకోచంగా అమలుపరుచుకోవచ్చునని తెలిసి తెగిస్తున్నవాడాయే. ఆడపిల్లల వలలో పడకూడదనే బుద్ధి జాగ్రత్త అతనికుండాలి గాని నువ్వెంత కాలమని తపిస్తూ కూర్చుంటావు? అందుకేగా నేను సాధ్యమైనంత త్వరలో వాడికి పెళ్లి చేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నది. ఆ పుండరీకాక్షయ్య గారి సంబంధం దాదాపు సెటిల్ అయిపోతుందనే అనుకున్నాను. ఇదిగో ఈ అవాంతరం వచ్చింది. అవాంతరాలు అలా వెల్లువలా వస్తూనే ఉంటాయి. వాటికి అంతం ఎక్కడ? ఇంతకీ రేపు ఏం చేస్తానంటావు మరి? సలహా సంప్రదింపుల కోసం నా దగ్గరికి వచ్చావు, బాగానే ఉంది. కానీ ఎటువైపు నుంచి చూచినా రేపు పెళ్లి తప్పే మార్గమే నాకు కనిపించలేదు. అదే నేను ఆలోచిస్తున్నాను. పోనీ రేపటికి ఎలాగో తప్పిస్తాననుకోండి. తర్వాత నేను 4-5 రోజుల్లో ఢిల్లీ వెళ్ళాలి. 15 రోజుల వరకు తిరిగిరాను. ఆ అమ్మాయి అసాధ్యురాలు. వీడు వట్టి తొందర మనిషి. ఈ లోపల ఏదైనా అవ్వచ్చు. ఈ ఆలోచనతోనే నాకు ఊపిరి ఆడడం లేదు. లాయర్ గారు సమాధానం చెప్పలేదు. విజయ్ పేపర్ వెయిట్ అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు. అక్కడికి పోనీ వాడంతా పట్టుబడుతున్నాడు కదా అని నేను ఆ అమ్మాయిని గురించి వాకాబు చేశాను. నాకెటు నుంచి మంచి కానీ పరువు ప్రతిష్టలు కానీ కనిపించలేదు. తల్లి ప్రవర్తన మంచిది కాదుట. తండ్రి తల్లిని వదిలేశాడో చనిపోయాడో తెలియదెవరికి. అదో కుంభకోణంలా అసలు విషయం తెలియటం లేదు. తమ్ముడనేవాడు ఒకడున్నాడు, కానీ ఒట్టి రౌడీ. ఆ మధ్య ఏదో దొంగతనంతో పట్టుబడి జైల్లో ఉన్నాడు. ఆ అమ్మాయి ప్రవర్తన సరే, వేరే ఎవరో చెప్పనవసరం లేదు. నా కళ్ళతో నేనే స్వయంగా చూశాను. ఇవన్నీ తెలిసి కూడా వాడు మూర్ఖత్వంతోనో అమాయకత్వంతోనో ఆ పిల్లే కావాలంటే నేను చూస్తూ ఎలా ఒప్పుకోగలను? ఊరుకోక ఏం చేస్తావు మరి? నువ్వు వాడి బాగు కోసం చేయవలసిందంతా చేశావు. ఇక వాడి కర్మ అని విరక్తి చెంది చేతులు దులుపుకో. నేను ఈ 4-5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నానుగా. నువ్వు అనంత్ గురించి ఆలోచించే వాటిలో 10వ వంతైన నీ కేసులకి ఉపయోగిస్తే నీ రాబడి ఇప్పటికీ రెట్టింపు పెరిగి ఉండేది. విజయ్ లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అతని మెదడు తీవ్రంగా తీక్షణంగా పనిచేస్తోంది. ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు. వీడు సాధారణంగా ఎవరితోనో ఇన్ని రోజులు పరిచయం నిలుపుకునే మనిషి కాదే. వాడికి స్నేహాల నుంచి తల దువ్వెనల వరకు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఉండాలి. బట్టలైనా సరే 4 సార్లు కట్టుకోగానే మోజు విరిగి దానం పేరిట ఎవరికో పారేస్తుంటాడు. గౌరమ్మ భోజనంలోకి వరుసగా ఒక వారంలో 2-3 సార్లు ఒకే కూర చేసిందంటే ఎప్పుడూ ఇదేనా అన్నట్టు పళ్ళెం విసిరి కొట్టినంత పనిచేస్తాడు. అలాంటిది ఇన్ని రోజులు ఈ అమ్మాయితో పరిచయం ఎలా నిలుపుకోగలిగాడబ్బా? తెలుస్తూనే ఉందిగా అది ఆ అమ్మాయి ప్రయోజకత్వం, వీడి మూర్ఖత్వం అని అన్నారు లాయర్ గారు. సరిగ్గా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఉన్న విషయమే అది. ఇంతకీ రేపు ముహూర్తం ఎన్నింటికి? వివరాలు బాగా తెలుసుకున్నావా?
ఉదయం 11 గంటలకు రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టడం, సాయంత్రం యాదగిరి నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అగ్నిసాక్షిగా పుస్తె కట్టడం. మంచి పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారే. చెప్పానుగా ఆ అమ్మాయి అసాధారణమైన తెలివి కలదని. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా తన హక్కుకి రుజువులు సాక్ష్యాలు సేకరించుకుంటుందన్నమాట. మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన పొడి ప్రొద్దుటే కాఫీలో కలిపి వాడికి తాగించి ఊరుకో. రాత్రి వరకు ఒంటి మీద స్పృహ లేకుండా నిద్రపోతాడు. రోగం కుదురుతుంది అన్నంత తీవ్రంగా అన్నారాయన. అదెలాగో చేసి తీరాల్సిందే. కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒకరోజు ఆపగలిగితే ఆగిపోయేది కాదుగా. ఈ ప్రమాదం వెన్నంటే ఉంటుందాయే. నేను ఢిల్లీ వెళ్ళి తప్పనిసరిగా ఉండాల్సి వచ్చిన ఈ 15 రోజుల్లో వాళ్ళు మళ్ళీ ఏదైనా చెయ్యవచ్చు. అక్కడికి వెళితే ఈ ఆలోచనతో నాకు మతి స్థిమితంగా ఉంటుందా? నా మనసు నా పని మీద కేంద్రీకరింపగలదా? నా వల్ల కాదు. అసలు నాకు నిద్ర పట్టదు. నేను వెళ్లే లోపలే ఏదో ఒకటి వాళ్ళిద్దరూ శాశ్వతంగా దంపతులు కావడానికి వీల్లేకుండా చేసి వెళ్ళాలి. పోనీ ఆ సరోజ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా భయపెట్టి బెదిరిస్తే లాభం లేదు. ఎందుకని? ఆ ఇంట్లో ఉన్న మగమనిషికి నోట్లో నాలిక లేదు. ఆయనకు నాటకాల పిచ్చి. అసలు ఇంట్లో ఉండడు. ఆడపెత్తనం. అదీగాక ఆ అమ్మాయిని వాళ్ళెవరూ కంట్రోల్ చేయలేరు. వాళ్ల వశం తప్పి చాలా రోజులయ్యింది. లాయర్ గారు మళ్ళీ తన ఫైళ్లు చూసుకోవడం ప్రారంభించారు. విజయ్ ఎడమ చెయ్యి వెనక్కి పెట్టుకుని పైకి కుడి చేత్తో పేపర్ వెయిట్ గాలిలోకి కొద్దిగా ఎగరేసి పట్టుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నట్టుండి హఠాత్తుగా ఆగిపోయాడు. టక్కున వెనక్కు తిరిగాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన ఏదో మెదడుకు స్ఫురించినట్టు కళ్ళు కాంతితో మెలమెలలాడినాయి. ఒక పని చేస్తే అన్నాడు. ఏమిటది? తలెత్తుతూ అడిగారాయన ఆదుర్దగా. విజయ్ ఆయన టేబుల్ దగ్గరకు వచ్చాడు. చేతిలో పేపర్ వెయిట్ టేబుల్ మీద పెట్టేశాడు. తర్వాత 2 అరచేతులు టేబుల్ చెరో అంచున ఆనించి కాస్త ముందుకు వంగి ఆయన కళ్ళల్లోకి చూస్తూ స్పష్టంగా అన్నాడు. ఆ అమ్మాయిని రేపు నేను పెళ్ళాడేస్తే? లాయర్ గారు కళ్ళు పత్తికాయల్లా చేసి చూస్తూ ఏమిటో నువ్వు అన్నాడు. అవును, రేపు సాయంత్రం వివాహం కదా. వివాహం జరిగే స్థలం మారుతుంది. పెళ్లి కొడుకు మారతాడు. అంతే తేడా. వాడు కట్టాల్సిన పుస్తే నేను కడతాను. అనంత్ ఆ అమ్మాయి చేతుల్లో చిక్కుకునే బదులు ఆ అమ్మాయినే నా చేతుల్లో చిక్కించుకుంటాను. విజయ్ వెర్రివాడిలా అన్నాడాయన. విజయ్ తాపీగా ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. అవును, ఇది మంచి మార్గం. ఇలా అయితే నాకు నిశ్చింత. ఢిల్లీ కాదు, కలకత్తా వెళ్ళినా బొంబాయి వెళ్ళినా ఎప్పటికి తిరిగి వచ్చినా నాకు భయం లేదు. వెనక పీకులాట ఉండదు. విజయ్, ఇలా నువ్వు ఎంతమందిని పెళ్ళాడగలవు? ఆవేశంగా అన్నాడు లాయర్ గారు. అనంత్ ఇంకో అమ్మాయి వలలో చిక్కుకునే ప్రమాదం రానివ్వను నేను. వాడి షాక్ నుంచి తేరుకునే లోపలే ఏదో సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. విజయ్, నీకు మతిపోయింది. కేవలం వాడి క్షేమం గురించి ఆలోచిస్తున్న నువ్వు నీ సంగతి చూసుకోవటం లేదు. ఇందులో నా సంగతి ఏముంది? లేదు, అనంతని అపాయంలో నుంచి తప్పించడానికి నువ్వు అందులో ఇరుక్కుంటున్నావు. ఇందులో నాకు వచ్చే ప్రమాదం ఏముంది? లేదు. పెళ్ళంటే ఏమనుకున్నావు? ఇదేం తమాషా అనుకుంటున్నావా? ఓ చెంప ఆ అమ్మాయి కుటుంబం మంచిది కాదని చెబుతూనే నేను నా కోసం ఆ అమ్మాయిని పెళ్ళాడడం లేదే. కాకపోతే మాత్రం ఆ అమ్మాయి ప్రవర్తన సరైనది కాదని, అసాధ్యురాలని నువ్వే చెబుతున్నావు. రేపు ఆ అమ్మాయి ఇదేదైనా బయటికి తెచ్చి గొడవ చేస్తే లోకులు ఇంకో విధంగా అనుకోగల అవకాశం ఉంది. బంగారం లాంటి నీ భవిష్యత్తు మట్టిపాలవుతుంది. జాగ్రత్త విజయ్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నవాడివి. అందులో నీ వృత్తి మహా చెడ్డది. ఈర్ష్యాసూయలు ఎక్కువ ఇందులో. నువ్వు పైకి వస్తున్నావని చూసి ఓర్వలేని వాళ్ళు ఏదైనా చేయవచ్చు. మనిషి ఎంతో మోజుపడే ఈ కీర్తి ప్రతిష్టలు మహా చెడ్డవి. ఒక్కసారి అవి ఎవరినైనా వరించాయంటే ప్రతిఫలంగా ఎప్పుడూ చాలా ఆహుతి కోరుతాయి. అనంత్ని రక్షించడానికని ఆవేశంతో దూరాలోచన లేకుండా మంచి మర్యాద లేని ఈ పిల్లతో సంబంధం కలుపుకొని జీవితం నడి బజార్లోకి తెచ్చుకోకు. నవ్వుల పాలవుతావు. అనంత్కేం? వాడికి డబ్బుంది. ఎలాగైనా బ్రతకగలడు. నీకు నీ ప్లీడర్ ఉత్తే జీవితం అన్న సంగతి మర్చిపోకు. తన క్షేమం గురించి అంత నిస్సంకోచంగా గట్టిగా చేసిన ఆయన హెచ్చరికలకి విజయ్ కళ్లల్లో కృతజ్ఞత తొంగి చూసింది. కానీ తనకేదో అవుతుందనే భయపెట్టడం అతనికి నచ్చక ఏమవుతుంది? ఆ అమ్మాయి నన్ను ఏం చేయగలదంటారు మీరు అన్నాడు. ఏదైనా చేయవచ్చు.
రేపు సరాసరి నీ ఇంటికి వచ్చి నీతో కాపురం పెడతానంటే ఏం చేస్తావు నువ్వు? విజయ్ కళ్ళల్లో కంపరం కనిపించింది. దానిని వదిలించుకున్నట్టుగా కొద్దిగా భుజాలెగరేసి, రానివ్వండి, అవసరం లేదనుకున్న ఆడపిల్లని వదిలించుకోలేనంత అసమర్థుడినా నేను అన్నాడు. ఇహ నీకు నేనేం చెప్పలేను. మీ హెచ్చరికలకి కృతజ్ఞుడిని. దానివల్ల నాకెలాంటి ప్రమాదమూ రాదు. మీరు నిశ్చింతగా ఉండండి. నీ ఇష్టం. దీనివల్ల ఆ అమ్మాయి అనంత్ని పెళ్లి చేసుకోకుండా కాళ్ళు చేతులు కట్టేయడం తప్ప ఇంకేం కాదు. అది తర్వాత నేను స్పష్టంగా ఆ అమ్మాయికి చెబుతాను. లాయర్ గారు గంభీరంగా అన్నారు. పెళ్లి కొడుకుని మార్చడం అంటే అంత సులభం అని నేను అనుకోను. ఆ అమ్మాయి ఒంటి మీద ఏ మాత్రం తెలివి ఉన్నా నీ చేత మెళ్ళో తాళి కట్టించుకోదని నాకు బాగా తెలుసు. ఆమె ఒంటి మీద కించింతు కూడా స్పృహ ఉండనివ్వను నేను. అంటే? ఆయన తలెత్తి చూశారు. రేపు మీరే స్వయంగా చూస్తారుగా? విజయ్ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. అక్కడున్న మిగతా వాళ్ళంతా, అదంతా నేను సరిచూసుకోగలను. అక్కడ ఉండేదంతా నా వాళ్లే ఉంటారు. విజయ్ కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు. నేను వస్తాను. చాలా ఆలస్యమయ్యింది. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి. ఇందులో నేను శ్రమపడిన శ్రమ ఏదీ లేదు. ఆ కుటుంబం మిత్రుడిగా అనంత్కి ఈ పెళ్లి తప్పించడానికి నువ్వేది చెయ్యమన్నా నేను కూడా డాక్టర్ గారిలాగానే సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం, ఆ నిశ్చయానికి తిరుగులేదు. తొందరపడకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా కూర్చొని మరోసారి ఆలోచించుకో. రేపు పెళ్లి ఆపటం ఎలాగైనా చెయ్యవచ్చు. అతని పెదవుల మీద కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు మెరిసింది. వెళ్ళబోతూ ఆగి అడిగాడు. రేపు మీరు నాతో వస్తారుగా? రాకుండా ఉండగలనా? అనంత గురించి కాకపోయినా నీ గురించి అయినా వస్తాను. బంగారం లాంటి భవిష్యత్తు కలవాడివి. నాకో చెల్లెలి కూతురుంది. నేను నీతో చెప్పలేదు గాని నీ మీద కాస్త ఆశ పెట్టుకున్నాను. కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నారాయన. విజయ్ నవ్వి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం జమీందారు వంశంలోనే పుట్టిన ఏ ఏకైక పుత్రికతో పుస్తెకట్టి ఆస్తికి హోదాకి అల్లుడు కావలసిన వాడివి. ఏ ప్రత్యేకత లేని ఒక మామూలు అమ్మాయి మెళ్ళో అనంత్ కోసమైతే మాత్రం తాళి కడతావా నువ్వు? కోపంగా అనుకున్నారాయన. ఆ రోజు అనంత్ రోజాల వివాహం. ఎన్నడూ అలవాటు లేనిది అనంత్ తెలతెలవారుతుండగానే లేచాడు. మాయని గడ్డాన్ని మరోసారి నున్నగా షేవ్ చేసుకున్నాడు. 7 గంటలకల్లా తలారా స్నానం చేశాడు. అద్దం ముందు నిలబడి గంటన్నర తీరుబడిగా ముస్తాబు అవసాగాడు. అతను ప్రతిదినం ధరించే లాల్చీ పైజామా మానేసి ఫుల్ సూట్ వేసుకున్నాడు. విజయ్ కూడా అనంత్తో పాటే లేచాడు. అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు. చాలాసేపు గదిలో నుంచి ఆరు బయటకి వచ్చి పిట్టగోడకి ఆనుకుని దూరంగా కనిపిస్తున్న ట్యాంకు బండిని, నల్లటి నీటిలో ప్రతిఫలిస్తున్న రంగురంగు దీపాలని చూస్తూ చాలాసేపు ఆలోచనగా నిలబడిపోయాడు. రోజాని పెళ్లాడటం వల్ల ఎటువైపు నుంచి తనకెలాంటి ఇబ్బంది రాకుండా ఏం చెయ్యాలో అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తుంది. లోపల గదిలో మెత్తటి పరుపు మీద రేపీ పాటికి రోజా తనది అవుతుందనే దృఢమైన విశ్వాసంతో నిద్రపోయిన అనంత్ మృదు మధురమైన కలలు కంటున్నాడు. రేపీ పాటికి అనంత్ కోసం రోజాని తనదాన్నిగా చేసి బంధించడానికి నిశ్చయించుకొని ఆ నిశ్చయాన్ని పటిష్టంగా ఎలా అమలుపరచాలో ఆలోచిస్తున్నాడు విజయ్. రోజా ఒకరికి ఆరాధ్య దైవం, ఇంకొకరికి పరిహాసమూర్తి. ఒకరు తమ జీవితాన్ని ఆమె పాదాల ముందు కానుకగా సమర్పించడానికి సిద్ధంగా ఉంటే, మరొకరు ఆమె జీవితాన్ని తన అరచేతిలో చిక్కించుకోవాలని చూస్తున్నారు. విజయ్ ఆలోచన మధ్యలో ఎందుకో ఒకసారి వాచి చూసుకుంటే 3:15 అయ్యింది. కండ్లు మంటలుగా అనిపించినాయి. శరీరం యావత్తు శీతగాలికి చల్లగా అయ్యింది. ఆలోచనలు కట్టబెట్టి లోపలికి వచ్చి పడుకున్నాడు. పక్క మీద అటూ ఇటూ పొర్లుతున్న అతనికి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. తెల్లవారుజాము అప్పటికీ కాస్త కునుకులా పట్టింది. ఆ కలత నిద్రలో అతన్ని తల్లి దేనికోసమో తీవ్రంగా మందలిస్తోంది, కోపగించుకుంటోంది. తల్లి ఆగ్రహం చూసి బాధపడిన విజయ్, నేనేం తప్పు చెయ్యలేదమ్మా, నన్ను నమ్ము అంటున్నాడు. మెలకువ వచ్చిన తరువాత విజయ్ ఆలోచిస్తే తల్లి మందలించిన విషయం ఏమిటో ఎంతసేపు ఆలోచించినా గుర్తుకు రాలేదు. అన్నదమ్ములిద్దరికీ పనిమనిషి విజయ్ కోరిక పైన టిఫిన్, కాఫీ పైకే తెచ్చి ఇచ్చింది. ఇద్దరూ టిఫిన్ తినడానికి కూర్చున్నారు. విజయ్ ఎప్పుడూ లేంది ఇంకా రాత్రి వేసుకున్న పైజామా షర్టుతోనే బద్ధకంగా ఉన్నాడు. 6:100 9 గంటలు దాటితే గానీ నిద్ర ముసుగు తీయని అనంత్ ఫుల్గా డ్రెసప్ అయి ఉన్నాడు. అన్నదమ్ములిద్దరికీ విజయ్ కోరికపై పైకి కాఫీ, టిఫిన్ తెచ్చిచ్చిన గౌరమ్మ విజయ్ని చూస్తూనే, ఏం బాబూ, పానం బాగాలేదా అంది.
విజయ్ బాగానే ఉన్నానన్నట్టు తల ఊపాడు. టిఫిన్ తింటుండగా అనంత్ తనకి అర్జెంటుగా ఒక 500 రూపాయలు కావాలని అడిగాడు. 500? విజయ్ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు. అవును, 500. ఆఫ్టర్ ఆల్ అంటే ఎంత? 5 రూపాయలతో సమానం. ఈ రోజుల్లో డబ్బు విలువ ఎంత పడిపోయిందో నాకు తెలుసు. ఎవరైనా నీకు సన్మానం చేస్తున్నారా, లేక ఏ నిధికైనా దానం చేస్తున్నావా? రెండూ కాదు, ఇంకెందుకు మరి? విజయ్, ఈ ఉదయం నుంచి నీ ఎందుకులకి జవాబు చెప్పడం మానేస్తున్నాను. నేను దయ ఉంచి ఇంకెప్పుడు నన్ను నువ్వు అలా అడగవద్దు. గుడ్, వ్యక్తిత్వం గల మనిషివి అవుతున్నావన్నమాట. ఇంతకీ ఆ సరోజాక్షికి థ్యాంక్స్ చెప్పాలి. విజయ్, ఎందుకురా అలా గావు కేకలు పెడతావు? ఇప్పుడు నేనేమన్నాను? నిన్ను చూస్తుంటే ఆవిడ మీద నాకెక్కడ లేని ఆపేక్ష పుట్టుకు వస్తుంది. ఎంత మార్చింది నిన్ను! ఎంత స్వతంత్రుడవయ్యావు! నిజంగా నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఒకసారి మన ఇంటికి తీసుకురా, నా అభినందనలు తెలుపుతాను. అనంత్ మాట్లాడలేదు. విజయ్ లేచి వెళ్ళి బీరువా తెరిచి డబ్బు లెక్కపెట్టి తెచ్చి అనంత్ చేతికిచ్చాడు. థ్యాంక్స్, చాలా. ఇవాల్టికి చాలు. ఇవాల్టికా? అంటే ఈ డబ్బు ఒక్క రోజులో ఖర్చు చేస్తావన్నమాట. ఒరేయ్, రోజుకి ఒక్క 5 రూపాయలు సంపాదించు. అప్పుడు 5 రూపాయలు 500లా ఎలా కనిపిస్తాయో నీకు తెలిసి వస్తుంది. అనంత్ ముఖం వికసించింది. విజయ్ ఇంత సులభంగా డబ్బిస్తాడని గాని, ఇంత తేలిగ్గా ప్రశ్నలు వేయకుండా తనని వదిలేస్తాడని గాని అనుకోలేదు. ఎందుకైనా మంచిదని తెలిసిన షరాబు దగ్గర 100కి 5 రూపాయల వడ్డీ చొప్పున 500 తెచ్చుకున్నాడు. ఏమిటి విశేషం? ఇంత ప్రొద్దుటే పెళ్లి కొడుకులా ముస్తాబు అయ్యావు? విజయ్ నోటి నుండి పెళ్లి కొడుకు అనే మాట రాగానే అనంత్ ఎగిరిపడిన వాడిలా చూశాడు. కానీ విజయ్ ముఖంలో అతనికి ఎలాంటి భావం కనిపించటం లేదు. చాలా నిర్లిప్తంగా ప్యాట్ ఎత్తి కప్పుల్లో కాఫీ పోస్తున్నాడు. అతని దృష్టి కప్పుల్లో పడుతున్న కాఫీ మీద తదేకంగా ఉండటం వల్ల ఆ కళ్ళల్లో ఎలాంటి భావం ఉందో అతనికి అర్థం కాలేదు. ఎక్కడికైనా వెడుతున్నావా? అవును, ఎక్కడికి? అనంత్ సమాధానం చెప్పలేదు. ఓ మర్చిపోయాను, ఇప్పుడేగా ఇలాంటివి ఇక అడగవద్దన్నావు. ఐఎమ్ సారీ, ఐ విత్డ్రా మై క్వశ్చన్ నవ్వుతూ అన్నాడు. అనంత్ తేలికపడిన వాడిలా చూశాడు. ఈ రోజంతా నాకు క్షణం తీరుబడి ఉండదు. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాను. నాతో నీకేం పనిలేదుగా? క్రీగంట తమ్ముడిని చూస్తూ అడిగాడు విజయ్. అనంత్ ముఖం వికసించింది. నాకేం పనిలేదు. సరే. టిఫిన్ తినడం పూర్తయ్యే లోపల అనంత్ 4 సార్లు వాచి చూసుకున్నాడు. కానీ తాగబోయే ముందు కోటు జేబులో తడుముకొని హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చప్పున లేచి వెళ్ళి తన బీరువా తెరిచి అందులో నుంచి చిన్న పెట్టె తీసి విజయ్ ఎక్కడ దాన్ని చూస్తాడో అన్నట్టు అటువైపు తిరిగి కోటు జేబులో పెట్టుకున్నాడు. విజయ్ సరిగ్గా ఆ అవకాశం కోసమే చూస్తున్నవాడిలా జోబులో ఉన్న చిన్న పొట్లం తీసి అది విప్పి అందులో పౌడర్ అనంత్ కాఫీలో వేసేశాడు. అనంత్ మళ్ళీ ఇటు తిరిగేసరికి విజయ్ చెంచాతో షుగర్ తీసి అనంత్ కాఫీలో వేసి గట్టిగా కలుపుతూ రా కాఫీ తాగు అని పిలిచాడు. అనంత్ బుద్ధిమంతుడిలా వచ్చి కూర్చొని కాఫీ తాగేశాడు. విజయ్ కాఫీ మెల్లగా సిప్ చేస్తూ తమ్ముడి ముఖం వైపు చూడసాగాడు. 10 నిమిషాలు గడిచాయి. మోజోలు తొడుక్కుని బూటు వేసుకొని మరోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని అటూ ఇటూ చూసుకుని సంతృప్తి పడిన అనంత్ విజయ్తో వెడుతున్నానని చెప్పి బయలుదేరి గుమ్మం వరకు వెళ్ళిన వాడల్లా కడుపు పట్టుకుని ఆగిపోయాడు. 2 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. విజయ్ కంగారు నటిస్తూ దగ్గరికి వచ్చాడు. ఆదుర్దగా భుజం మీద చేయి వేస్తూ అదేమిట్రా అలా నిలబడ్డావేం, ఏమైంది అన్నాడు. ఏం లేదు, కడుపులో వికారంగా ఉంది అంతే. వికారంగా ఉందా? ఎందుకని? డోకు వచ్చేట్టుగా ఉందా? అనంత్ లేదని తలూపబోయి విజయ్ చేతులు తోసేసి బాత్రూం వైపు పరిగెత్తాడు. వాంతి అయింది. అతనికి అప్పుడే తిన్న టిఫిన్ కాఫీ వెళ్ళిపోయినాయి. రాత్రి ఎప్పుడు భోంచేశావు? అసలు తిన్నావా లేదా? వేళపట్టున అన్నం తినమని ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కదాయే. నీ ఆరోగ్యం సంగతి నీకే తెలియకపోతే ఎలా? కొంచెం సేపు కూర్చో, విజయ్ మందలింపుగా అన్నాడు. కూర్చోడానికి వీల్లేదు, నా కవతల పనుంది వాచి చూసుకుంటూ అన్నాడు. అతను రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లే ముందు రోజాకి ఒక మంచి చీర జాకెట్ కొనాలి. విజయ్ చూస్తూనే ఉన్నాడు. అనంత్ గుమ్మం వరకు వెళ్ళాడు. గుమ్మం దాటబోయి అనుమానంగా ఆగిపోయాడు. అతని ముఖంలో మళ్ళీ వికారం కనిపించింది. మళ్ళీ డోకు వస్తుందా? అవునన్నట్లు తల ఊపాడు. లోపలికి రా. అనంత్ రెండోసారి బాత్రూం వైపు పరిగెత్తాడు. ఈసారి మొదటిసారి అంతగా లేకపోయినా వాంతి బాగానే అయ్యింది. వెనకగా వచ్చి తమ్ముడి తల పట్టుకుని చెవులు మూశాడు. అనంత్ కుడి చేత్తో పొట్ట రాచుకుంటూ 2 నిమిషాలు అలాగే నిల్చుండిపోయాడు.
అతనికి చెప్పలేనంత నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. విజయ్ భుజం చుట్టూ చేయి వేసి తను ఆసరాగా నడిపిస్తూ తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. 10 నిమిషాలు గడిచాయి. ఏరా, తగ్గిందా? డాక్టర్కి ఫోన్ చెయ్యనా అన్నాడు విజయ్. వద్దు వద్దు, అదే తగ్గిపోతుంది, పర్వాలేదు. వాంతులైనాయి కదూ, కాస్త మగతగా అనిపిస్తుంది అంతే. నేను వెడతాను, వెళ్ళి తీరాలి. మంచం మీద వెనక్కు వాలుతూ అన్నాడు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోరాదు? ఏమిటా తొందర? ఆ రాచకార్యం ఏమిటో ఆ మహారాణిని కలవటమేగా అన్నాడు. నీకు తెలియదు విజయ్, వెళ్ళి తీరాలి, వెళ్ళాలి నేను. అనంత్ వెళ్ళబోయాడు. విజయ్ అతన్ని 2 భుజాల మీద చేతులు వేసి బలంగా కూర్చోబెట్టాడు. బలవంతంగా మూసుకుపోతున్న రెప్పల్ని తెరవాలని ప్రయత్నిస్తూ కోపంగా అన్నాడు అనంత్. విజయ్, ముందే చెప్పా నీకేం తెలియదని. నేను వెళ్ళాలి, చాలా అవసరం. రోజా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను క్షమించదు. జన్మలో మళ్ళా నా మొహం చూడదు. అప్పటికే అతనికి తన మాటలే తనకి దూరం నుంచి వినబడుతున్నట్లుగా గాఢమైన నిద్రలాంటిది అతని కళ్ళ మీదకి మబ్బులు వాలినట్టు దిగిరాసాగింది. వస్తున్నా రోజా, వెళ్ళిపోకు. అనంత్ అరవాలని చూశాడు, కానీ నోరు పిగిలి రాలేదు. చేతులు మాత్రం నిస్సహాయంగా గాలిలో అటూ ఇటూ కదిలినాయి. అప్పటికే అతను మెల్లగా ప్రక్కకి ఒరిగిపోయినాడు. దూరంగా నిలబడి రెప్పవాల్చకుండా అనంత్ని పరీక్షగా చూస్తున్న విజయ్ అతనికి పూర్తిగా స్పృహ తప్పిందని తెలియగానే దగ్గరగా వచ్చాడు. అనంత్ని సరిగ్గా పడుకోబెట్టాడు. వెంటనే వెళ్ళి జరిగిందంతా డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. పక్క వీధిలో ఉన్న డాక్టర్ 10 నిమిషాల్లో వచ్చాడు. అనంత్ని పరీక్ష చేసి సంతృప్తిగా తల ఊపుతూ, ఏం పర్వాలేదు, సాయంత్రానికల్లా ఠకీమని లేచి కూర్చుంటాడు. మీరేం భయపడనవసరం లేదు. తను లేవగానే వేడివేడిది 1 కప్పు హార్లిక్స్ కానీ ఓవాల్టిన్ కానీ తాగించండి, చాలు. రేపు ఉదయానికి మామూలుగా ఉంటాడు అన్నాడు. ఆయన్ని పంపించడానికి వెంటే బయటికి వచ్చిన విజయ్ ఆయన బ్యాగ్ కారులో పెడుతూ, థ్యాంక్ యూ డాక్టర్, మీ మేలు ఎప్పటికీ మరువలేను అన్నాడు. ఇందులో నువ్వంతగా కృతజ్ఞతలు చెప్పాల్సిందేముంది? నేను ఈ ఇంటికి కుటుంబ వైద్యుణ్ణి. నా ధర్మం నేను నెరవేర్చాను. మీరీ ఉపాయం చెప్పకపోతే ఇవాళ వీడిని పట్టుకోవడం నాకు సాధ్యం అయ్యేది కాదు. అవును మరి, చిన్నపిల్లాడా ఏమన్నానా? 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టడానికి. ఈ రోజుల్లో కుర్రాళ్లతో ఇదే చిక్కు. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. మీరు మాత్రం ఎన్నాళ్ళిలా అవస్థపడతారో. సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసేయండి. ఇలాంటి వాళ్ళు పెళ్ళాల కనుసన్నల్లో కదిలేలా అయిపోతారు. నా ప్రయత్నం కూడా అదే డాక్టర్ గారిని పంపేసి లోపలికి తిరిగి వచ్చిన విజయ్ మంచం దగ్గరకు వెళ్ళి అనంత్ మెడలో టై ఊడదీశాడు. గుండీలు విప్పి షర్టు వదులు చేశాడు. కాళ్లకున్న బూట్లు విప్పి మోజోళ్లు లాగేశాడు. అనంత్ తల ఎత్తి దిండు మీద సరిగ్గా వచ్చేలా పెట్టాడు. ఇవన్నీ చేసిన తరువాత అతని తలవైపు నిలబడి గాఢ నిద్రలో ఉన్నట్టున్న అనంత్ ముఖాన్ని క్షణంసేపు రెప్పవాల్చకుండా తదేకంగా చూశాడు. అతని కళ్ళల్లో వాత్సల్యాభిమానాలు నిండుగా తొణికిసలాడినాయి. క్షణంసేపు ఆర్ద్రమైనాయి కూడా. అనంత్, నేను ఈ రోజున చేసిన పనికి నువ్వు తాత్కాలికంగా బాధపడినా తర్వాత ముందు ముందు నీ జీవితంలో ఎప్పటికైనా ఓ రోజున మనసారా నాకు కృతజ్ఞతలు అర్పించకపోవు. నీకోసం, కేవలం నీకోసం ఈ రోజు నేను రాక్షసిలాంటి ఓ అమ్మాయి మెడలో పుస్తె కట్టడానికి సిద్ధం అవుతున్నాను అనుకున్నాడు. మరో 15 గంటలో విజయ్ చకచకా తయారై అనంత్ని తను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తుండమని గౌరమ్మకి అప్పగించి స్కూటర్ మీద లాయర్ గారింటికి బయలుదేరాడు. విజయ్ వచ్చేసరికి అప్పటికే రెడీ అవుతున్న ఆయన ఆత్రంగా ఎదురొస్తూ, ఏమని నిర్ణయించుకున్నావు అని అడిగాడు. ఇంకా నిర్ణయించుకోవడం ఏమిటి? నిర్ణయంతో ఏదో రాత్రి జరిగిపోయిందిగా అన్నాడు. అంటే? ఆయన అనుమానంగా చూశారు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నాను చిరునవ్వుతో అన్నాడు విజయ్, ఆఖరిసారిగా చెబుతున్నాను. మనం ఏ పని చేసినా తర్వాత పశ్చాత్తాపపడకూడదు. పడను నేను, దృఢంగా అన్నాడతను. విజయ్ తత్వం ఆయన ఎరుగనిది కాదు. అతను సాధారణంగా చప్పున ఓ నిర్ణయానికి రాడు. ఒకసారి వస్తే ఇక తిరిగిపోవడం అంటూ లేదు. 600 అటు సూర్యుడు ఇటు పొడిచినా అన్నది చెల్లించుకుంటాడు. చిన్నప్పుడు అతనికి ఆ పేరు పెట్టిన వాళ్ళెవరో గాని విజయ్ సార్థక నామధేయుడు అవుతాడని కలలో కూడా ఊహించి ఉండరు. డ్రైవర్ లాయర్ గారి కారు బయటకి తీస్తున్నాడు. విజయ్ స్కూటర్ లాయర్ గారి గ్యారేజ్లో పెట్టాడు. పదండి, మిమ్మల్ని మరో 4 దేవాలయం దగ్గర దింపి నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెడతాను. మిగతా 4 ఎవరు?
పెళ్లి కూతుర్ని అలంకరించేందుకు 2 ఆడవాళ్లు, పురోహితుడు, పెళ్లి అవుతుండగా రకరకాల ఫోటోలు తీసేందుకు నా టైపిస్టు. విజయ్, కానీ ఇదంతా ఏదైనా ఎదురు తిరిగితే, బెడిసి కొడితే సందేహంగా అన్నారాయన. నేను ఒక్కడ్నే భరిస్తాను, మీరెవరూ నాకు తోడు రానవసరం లేదు. నేనెవర్నీ ఇందులో ఇరికించను దృఢంగా నిశ్చయంగా అన్నాడతను. 2 ఎక్కి కూర్చున్నారు. కారు కదిలింది. రోజా ఆ రోజు లేచిందన్న మాటేగాని మనసులో లేదు. రాత్రంతా భయంతో, దిగులుతో, ఆలోచనలతో కంటిమీద కునుకు రాలేదు. ఉరిశిక్ష వేసే రోజున లేచిన ఖైదీ మనసంతా వైరాగ్యంగా, విరక్తిగా ఉంది. ఈ పెళ్లి తనకేమాత్రం ఇష్టం లేదు. ఆ రోజు విజయ్ తనని అవమానం చేశాడని క్రోధంతో, పట్టరాని ఆగ్రహంతో అనంత్కి అంగీకారం ఇచ్చేసింది. అది తన తొందరపాటని మర్నాటికి తెలిసిపోయింది. ఈ 2-3 రోజుల నుంచి కనీసం అనంత్ డబ్బు కోసమైనా ఒప్పుకోవడానికి అంతరాత్మకి ఆశ పెట్టింది. అయినా లాభం లేకపోయింది. అనంతుని స్నేహితుడిగా తప్ప ఇంకే దృష్టితోనూ చూడడానికి మనసు, శరీరం 2 ఏకగ్రీవంగా అసమ్మతిని తెలుపుతున్నాయి. అనంతని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను విజయ్ని ఎలా సాధించగలుగుతుంది? తీరా ఈ 3 ముళ్ళు పడగానే ఇక లాభం లేదని తెలుసుకున్న అతను, మీ ఇష్టం, మీ కర్మ, మీరు అనుభవించండి అని తన మార్గాన తను పోతే అప్పుడు తను ఎవరి మీద పగ తీర్చుకోగలుగుతుంది? విజయ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అనంతని చేసుకోవడం అనేది అర్థం లేని విషయం. విజయ్ వైదొలిగిన మరుక్షణం నుంచి తనకి అనంత్కి వాగ్వివాదం మొదలవుతుంది. దాంతో అభిప్రాయ భేదాలు, ఎడమొహం పెడమొహం. ఏ డబ్బుని చూసి అనంతని తను చేసుకోవాలనుకుంటుందో ఆ డబ్బే అతనికి తనకి మధ్య అగాధం అవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా పోట్లాటమేనా? అందులో కట్టుకున్న మొగుడితో. ఇక ఆ జీవితంలో సుఖశాంతులు దక్కినట్టే. జీవిత నావని చూస్తూ చూస్తూ సుడిగుండంలోకి తోసిన తెలివిహీనురాలు అయ్యానని తర్వాత ఎంత వాపోయినా ప్రయోజనం ఉండదు. అనంతతో జీవితం కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వద్దు వద్దు, జీవితాంతం తను కన్యగా ఉండిపోయినా పర్వాలేదు గాని తన అభిప్రాయాలతో ఏకీభవించడన్న మనిషిని భర్తగా స్వీకరించకూడదు. తను ఇప్పుడే జాగ్రత్త పడాలి. అనంత్కి నచ్చజెప్పాలి. కానీ ఎలా? అతను చిన్నబుచ్చుకుంటే, ఆట పట్టిస్తున్నావా అని కోపం తెచ్చుకుంటే? లేదు లేదు, అనంత్ అలాంటి వాడు కాదు. అతనెంతసేపు ఎదుటివారి సాధక బాధలు ఆలోచించే రకం. రోజా ఎందుకైనా మంచిదని తన మనసులో హఠాత్తుగా మేలుకున్న భయాందోళనతో, మొదటి నుంచి ఉన్న అనుమానాలు, దాంపత్య జీవితం అంటే తనకున్న అభిప్రాయాలు సూటిగా తెలియజేస్తే మృదువుగా వివాహ ప్రసక్తిని తిరస్కరిస్తూ తీయటి భాషలో అనంత్ మనసు కరిగి నీరయ్యేంత బేలగా, నేర్పుగా ఉత్తరం రాసి బ్యాగులో పెట్టుకుంది. అనంత్ ఒకవేళ ఆగ్రహంతో రోషపడి తన మాటలు వినడానికి కూడా ఇష్టపడకపోతే ఈ ఉత్తరం అతని చేతిలో పెట్టి పారిపోయి వస్తుంది తను. రోజా రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది. అక్కడ అనంత్ లేడు. అతనింకా రాలేదు. రోజాకి చాలా విచిత్రంగా అనిపించింది. అతను కూడా ఆఖరి క్షణంలో వెనక ముందు ఆడుతున్నాడా? రోజాకు అక్కడ నిలబడి చూస్తుండగానే పావుగంట, అరగంట, గంట కూడా గడిచింది. అనంత్ రాలేదు. అతను రాకపోయినందుకు ఒక విధంగా హాయి కలిగినా మళ్ళీ వెంటనే ఎందుకు రాలేకపోయాడా, కారణం ఏమై ఉంటుందా అనే ఊహతో ఆదుర్ద కలగసాగింది. మాట ఇస్తే సాధారణంగా అనంత్ తప్పే మనిషి కాదే. అందులో ఇలాంటి రోజున ఏదో అయ్యింది. జరగకూడనిదేదో జరిగి ఉంటుంది. ఏమయ్యింది? ఏమై ఉంటుంది? భయాందోళనతో రోజా ఆలోచనలు పరిపరి విధాలా పోసాగాయి. కార్లు వస్తున్నాయి, పోతున్నాయి. రిక్షాలు రివ్వున పరిగెడుతున్నాయి. టాక్సీలు దూసుకువచ్చి దాటిపోతున్నాయి. ఏ ఒక్కటి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆగటం లేదు. అనంత్ రానేలేదు. రోజా గుండెలు బరువెక్కడం ప్రారంభించినాయి. రాత్రి భోజనం చేయలేదు, నిద్రపోలేదు. ఈ ఎదురు చూడడంతోనే చూసి చూసి అలసిపోయిన రోజాకి నిలబడలేనంత నీరసంగా ఉంది. క్షణంసేపు ఏదో ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా లోపలికి వెళ్ళి అక్కడున్న క్లర్క్తో ఒకవేళ అనంత్ వస్తే తనిలా చూసి చూసి వెళ్ళిపోయానని చెప్పమంటూ అతను సరేనన్నట్టు తల ఊపాడు. రిజిస్ట్రార్ ఆఫీస్లో నుంచి బయటకి వస్తున్న రోజా ఎదురుగా చకచక ఎవరో రావటంతో తలెత్తి సరిగా చూడకుండానే ఒక ప్రక్కకు తొలగి దారి ఇచ్చింది. ఎదురుగా వచ్చిన వ్యక్తి రోజా ఆశించినట్టు ముందుకు వెళ్ళిపోలేదు. ఆగి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తున్న రోజా ఆ కంఠస్వరం వినగానే త్రుళ్ళిపడిన దానిలా చివ్వున తలెత్తి చూసింది.
ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు. రోజాకి ప్రాణం ఎగిరిపోయినట్టే అనిపించింది. రోజాను చూడగానే అతను 2 చేతులు జోడించి ఎంతో మర్యాదగా నమస్కారం చేశాడు. ప్రతి నమస్కారం చేయలేదు రోజా. మీరు అనంత్ కోసం ఎదురు చూస్తున్నారనుకుంటా ఎంతో వినయంగా అడిగాడతను. రోజా మాట పలుకు లేనిదానిలా రెప్పవేయడం మర్చిపోయి సూటిగా తీక్షణంగా అతని వైపు చూస్తోంది. విజయ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? అతనికెలా తెలిసింది? అనంత్ ఏమయ్యాడు? రోజా మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. రోజా మనసులో ఉద్దేశం సరిగ్గా చదివినవాడిలా సమాధానం చెప్పాడు విజయ్. అనంత్కి ఒంట్లో బాగాలేదు, రాలేకపోయానని చెప్పమన్నాడు. అబద్ధం, నిజంగానే చెబుతున్నాను, నేను నమ్మను. విజయ్ పెదవులు రోజా కళ్ళల్లో అపనమ్మకం చూడగానే కొంటెతనాన్ని అణుచుకుంటూ చిరునవ్వు నవ్వినాయి. ఆ నవ్వు చూడగానే మండిపోయింది రోజా. మీకంతగా నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రండి, మీ కళ్ళతో మీరే స్వయంగా చూద్దురుగాని. అవసరం లేదు, రోజా ఖచ్చితంగా అనేసి వెళ్ళిపోబోయింది. ఎంతో మర్యాదస్తుడిలా విజయ్ తొలగి నిలబడి దారి ఇచ్చాడు. రోజా బయటికి వచ్చేసింది. వెన్నంటే వచ్చాడతను. అనంత్ మీకు ప్రాణమిత్రుడు, కాబోయే భర్త కూడా కాబోలు. వాడికి సుస్థిగా ఉందంటే కనీసం చూడడానికైనా రారా మీరు? రోజా పైపంటితో క్రింద పెదవిని కొరుకుతూ నలుముతూ నిలబడిపోయింది. వెధవ రిక్షాలు సమయానికి ఒక్కటీ రావు. విజయ్ రోజా ముందుకు నడిచి వెళ్ళి తన కార్ డోర్ తెరిచి తను వెళ్ళిపోతున్న వాడిలా రానంటారా మీరు అన్నాడు. విజయ్ కంఠస్వరము, అతను మాటలు పలికే తీరు చూస్తుంటే అనంత్కి నిజంగా ఏదైనా పెద్ద సుస్థి చేసిందేమోనని భయం కలిగింది. కానీ ఈ మనిషిని నమ్మటం ఎలా? ఇతనితో బయలుదేరితే మధ్యలో ఏదైనా పిచ్చివేషాలేస్తే ఏమిటి సుస్థి? అంది వెళ్ళాలా వద్దా అని నిశ్చయించుకోవడానికి మనసులో గబగబా ఆలోచిస్తూ. కలరా? రోజా చటుక్కున తలెత్తి చూసింది. విజయ్ వీధిన పోయే ఇంకెవరినో చూస్తూ చాలా సహజంగా చెప్పాడు. సమయానికి నేను ఇంట్లో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఇవాళ్ళ. ఎక్కడున్నాడో చెప్పండి, నేను వెళతాను. ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉన్నాడు. ఎక్కడ అది? చెప్పినా మీకు తెలియడం కష్టం. ఆ సందులు గొంతులు కనుక్కోలేరు. బాగా తెలిసిన వాళ్లకే తికమకగా ఉంటుంది. ఎందుకులేండి శ్రమ, నేను వెళ్ళి వాడికి చెబుతాను. మీరిక్కడ వెయిట్ చేస్తుంటారని చెప్పి తీసుకురమ్మనమని నా ప్రాణాలు తోడితే సుస్థిగా ఉన్న మనిషి మాట కాదని తీసేయలేక వచ్చాను. నాకు ముందే తెలుసు మీరు రారని. కొంటెగా నవ్వాడతను మళ్ళీ. రోజాకి వంటి నిండా కారం రాసుకున్నట్టుగా ఉంది. విజయ్ వరస చూస్తుంటే తను రానన్న ఈ మాటకి ఇంకో 10 కల్పించి చెప్పేలా ఉన్నాడు. తను వచ్చే కంటే రాకపోవటంలోనే అతనికి లాభం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. రోజా తటపటాయిస్తూ నిలబడింది. వెళ్తే ఏమవుతుంది? విజయ్ ఒక్కడే కాదు, కార్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఏం చేస్తాడతను? ఏం చెయ్యగలడు? రోజా ఒకసారి తన ఎడమవేలుకి పదునుగా అందంగా పొడుగ్గా పెంచుకున్న గోళ్లవైపు, మరోసారి మంచి గంధపు రంగులో గడ్డం చేసుకున్నంత మేర ఆకుపచ్చ నీడలు తేలుతున్న విజయ్ ముఖం వైపు చూసింది. వెళ్ళనా నేను? విజయ్ డోర్ హ్యాండిల్ తిప్పుతూ అడిగాడు. రోజా మనసు రెపరెపలాడింది. తన అదృష్టం కొద్దీ ఈనాడు అనంత్కి ఆ సుస్థి వచ్చింది. సుస్థిగా ఉన్న అనంత్ని చూడాలని అనిపిస్తోంది. పాపం అనంత్. విజయ్ కారులో వెనక సీట్లో ఎక్కి కూర్చున్నాడు. రోజా కారు వైపు 2 అడుగులు వేసింది. తలెత్తి చూడలేదు గాని చూసినట్టయితే విజయ్ ముఖంలో సగర్వంగా మెరిసిన మెరుపులాంటి తళుకును చూసి ఉండేది. దాంతో అనుమానం కలిగేది. కానీ విధి మరో రకంగా ఉంది. రోజా చూడలేదు. రోజా వచ్చి కూర్చోగానే విజయ్ కారు తలుపు లాక్ చేశాడు. స్టార్ట్ అయ్యింది. రోజా కారుకి ఈ చివరగా జరిగి కూర్చొని బయటకు చూడసాగింది. విజయ్ ఆ చివరికి జరిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మరో 2 మనుషులు కూర్చునేటంత ఖాళీ ఉంది. కారు రివ్వున మలుపులు తిరుగుతూ బజార్లు దాటిపోతోంది. దట్టంగా ఎత్తుగా ఉన్న చెట్లతో నిలువెత్తున ఉన్న ప్రహరీ గోడగల ఇంటి ప్రక్క నుంచి వెడుతోంది కారు. ఆ భవనం ఏనాటిదో ఏమో, చాలా పాతగా పాడుబడ్డట్టుగా ఉంది. ఆ ప్రదేశం ఎలాంటిదో కానీ 1/2 మైలుకో ఇల్లు ఉంది. రోడ్ల మీద జనసంచారం అన్న మాట లేదు. చెదురు ముదురుగా అప్పుడప్పుడు ఒక కారు రావటమే వెళ్ళటమే జరుగుతోంది. ఉన్నట్టుండి అన్నాడు విజయ్. చూడండి. రోజా తల తిప్పి చూసింది. మీరెలాగో ఉన్నారు. అనంత్తో పెళ్లి కాకపోవడం వల్ల ఈరోజు మీ పరువు నష్టము, ప్రాణం పోవటము జరుగుతుందని భయపడే పరిస్థితిలో మీరు ఉంటే చూశారు. ఆగిపోయాడు. అతని కళ్ళు కొంటెదనంతో మిలమిలలాడాయి.
అతి వినయంగా చెప్పాడు. నేను బ్రహ్మచారినే, నాకు పెళ్లి కాలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ బాధ తీర్చగలను. నా తరపున మీతో పోట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఏకాకిని, మీలా పూర్తి స్వతంత్రుడిని. రోజా నిటారుగా కూర్చుంది. రెచ్చిపోయినట్టుగా చూసింది. అఫ్కోర్స్, మీ అవసరం తీరిన తర్వాత మనం డైవర్స్ చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. మీకు నా వల్ల మీ అవసరం తీరుతుంది, నాకు మీ పట్ల కలిగిన అభిలాష తీరుతుంది. నిటారుగా తోక మీద లేచి నిలబడి బుసలు కొడుతూ పడగ విప్పిన పాములా చూస్తున్న రోజా ఆఖరి మాటలతో ఇక భరించలేనట్లు అతన్ని ఎగిరి కాటేసినట్టుగా చేయి చాచి బలంగా చెంపమీద కొట్టబోయింది. విజయ్ మెరుపులా ముఖం తిప్పుకొని తన దగ్గరగా వచ్చిన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరిని ఒకరు మింగేయాలన్నంత తీవ్రంగా చూసుకున్నారు. రోజా బిగబట్టిన పళ్ల మధ్యన తన కోపాన్ని నొక్కిపట్టి విసురుగా అతని చేతిలో చిక్కుబడిన తన చేతిని లాక్కోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. క్షణంసేపు అతని బలిష్టమైన చేతిలో నాజూకుగా కోమలంగా ఉన్న రోజా చెయ్యి నిర్దాక్షిణ్యంగా నలిబిలి అయిపోయింది. తట్టుకోలేనంత బాధగా అనిపించినా, భరించలేని ఆ నొప్పికి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగినా నిగ్రహించుకుంటూ రోష కషాయిత నేత్రాలతో మండిపడుతున్నట్లుగా చూస్తూనే ఉంది రోజా. విజయ్ చేతిని వదలలేదు. వేటగాడు పగ్గం విసిరి అడవి జంతువు కాలికి ఉచ్చు బిగించి మెల్లమెల్లగా దగ్గరకు లాక్కున్నట్లుగా రోజాని అతి మెల్లగా దగ్గరకు లాక్కోసాగాడు. అతనికి చేరువ అవుతున్న రోజా వదిలించుకోవడానికి, దూరంగా జరగడానికి శక్తినంతా వినియోగించి బలంగా పెనుగులాడింది. అయినా లాభం లేకపోయింది. విజయ్ ఎడం చెయ్యి చాచి రోజా భుజాల చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని రోజా తలని కదలనివ్వకుండా తన గుండెలకి నొక్కిపట్టి ఉంచాడు. రోజాకి అతన్ని కాళ్లతో తన్నాలని, గోళ్లతో గాయపరచాలని విశ్వ ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. భయం లేదు డియర్, నేను నిన్నేం మింగను. కొద్దిసేపు నువ్వు నీకు గుర్తుండకుండా మాత్రం చేస్తాను. విజయ్ లాలనగా అంటూ కుడిచెయ్యి పోనిచ్చి జేబులో నుంచి చిన్న సీసా లాంటిది తీశాడు. అతని చేయి కాస్త పట్టు విడిసేసరికి రోజా వెంటనే నోరు తెరిచి బలంగా పళ్ళన్నీ కత్తిగాట్లుగా గుర్తుపడేలా విజయ్ చేతి మీద గట్టిగా కొరికేసింది. అబ్బా! ఈసారి బాధతో కెవ్వుమనటం, కళ్లల్లో గిర్రున నీళ్లు తిరగటం అతని వంతయింది. కానీ అది క్షణికం మాత్రమే. దవడ ఎముక పైకి కనిపించేలా పళ్ళు బిగబట్టిన అతను రోజాని మరింత దగ్గరకు లాక్కొని కదలకుండా బంధించాడు. చేతిలో ఉన్న చిన్న సీసా మూత తెరిచి రోజా ముక్కు దగ్గరగా నొక్కి పట్టాడు. అతని చేతుల నుంచి విడిపించుకోవడానికి వేటగాడి బాణం దెబ్బతిన్న లేడిపిల్లలా గిలగిలలాడింది రోజా. కానీ ఉక్కులా ఉన్న విజయ్ చేతి పట్టు వదలలేదు. రోజా పెనుగులాట మెల్లమెల్లగా క్రమంగా తగ్గిపోయింది. మరో 10 నిమిషాల్లో స్పృహలేని స్థితిలో వాడిన కలువ కాడల అతని చేతుల్లో వేళ్లాడిపోయింది. త్వరగా పోని, డ్రైవర్ని హెచ్చరించాడు విజయ్. డ్రైవర్ ఎక్సలేటర్ నొక్కాడు. కారు వేగం పుంజుకొని సంధించి విడిచిన బాణంలా దూసుకుపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.